ఇచ్చిన పెద్ద మనుషులు మీరు కూడా పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు పట్టాభి గారి ఇంట్లో ఒక చిన్న పాప బాత్రూమ్ లో దాక్కుంది తెలుసా? ఆ రోజు ఇంట్లో చిన్న కూతురు చిన్న ఆడబెట్టుంది. మీకు ఈ రోజు పట్టాభి గారు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు పేరు వాడారా? మాటలొద్దు మోహన్ రెడ్డి గారు, మేమేమంటున్నాం? అవన్నీ వద్దు సార్. మీకు తిరుమల లడ్డు అంశం మీద క్లారిటీ కావాలంటే రేపు 11వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి ఆ లడ్డు అంశం గురించి మాట్లాడే దమ్ము ధైర్యం అసెంబ్లీకి రామని చెప్పండి. ఎమ్మెల్యేనే కదా, ఆయన ఎమ్మెల్యే కాకపోతే వెళ్ళిపోమని చెప్పండి. ఎమ్మెల్యేకి అసెంబ్లీకి రామని చెప్పండి. ఎస్ ఓకే సజ్జాజీ గారు ఓకే ఒక నిమిషం టైం అవుతుంది. లక్ష్మీకాంత్ గారు ఎస్ లక్ష్మీకాంత్ గారు రియాక్ట్ అండి. ఇక్కడ పొందతనం అనేది ఒకటి కావాలి సార్. రాజకీయ నాయకుడికి అనేవాడికి నిగ్రహం అనేది ఒకటి ఉండాలి సార్. పార్టీకి విధి విధానాలు అనేది ఒకటి ఉండాలి సార్. అంతేగాని వ్యక్తిగత జీవితాలు మాట్లాడేస్తాము, అమ్మ అక్క అని మాట్లాడి తిట్టేస్తాము, బూతులతో దాడులు చేస్తాము, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారా లేదా? వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. స్పందించారు సార్. ఎట్లా స్పందిస్తారు సార్? ఎట్లా స్పందిస్తారు చెప్పండి? ఏ విధంగా స్పందించుకుంటారు చెప్పండి? గతంలో అంబటి రాంబాబు గారు చేసిన చర్యలకి ఏ విధంగా స్పందిస్తారు చెప్పండి? పోనీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సొంత పొలంలో పుట్టిందానికి స్పందించాలా? డిప్యూటీ సీఎం గా మాట్లాడిన దానికి స్పందించాలా? జనసేన అధ్యక్షులుగా స్పందించమంటారా? చెప్పండి, ఏ విధంగా స్పందించమంటారో మేమే చెప్తాం. ఇవాళ వరకు మాట్లాడితే రాష్ట్రంలో ఏది జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. వీళ్ళు చేసిన చర్యలు మాత్రం దారుణంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. అదే సార్ నేను అంటుంది. వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఈ విష సంస్కృతి అనేది వీళ్ళు మార్చుకోకపోతే కనుక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేద్దామనే ఉద్దేశం మీద వీళ్ళు ఇస్తున్నారు. కానీ దాని పరిణామాలు వీళ్ళే ఎందుకంటే బూతులు మాట్లాడడం అనేది మార్చుకోవాలి. ఈ బూత్ సంస్కృతి అనేది మార్చుకోకపోతే కనుక